మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తప్పక అందరూ చూడాల్సిన వీడియో. మరి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మరి ఒక జాతక చక్రంలో అందరికీ తెలిసిందే అండి 12 భావాలు. మరి 12 భావాలే 12 రాసులు. మేషం నుండి మీనం. ఓకే. రెండవది 9 గ్రహాలు. మూడవది 27 నక్షత్రాలు. మొత్తం కలిపి ఒక జాతక చక్రం. ఇంకా ఇంతకు మించి చక్రంలో మనకి రాసులు చూస్తాం, గ్రహాలు చూస్తాం, నక్షత్రాలు చూస్తాం. నెక్స్ట్ మన నక్షత్రం ఏంటి? 27 నక్షత్రాల్లో మనం ఏ నక్షత్రంలో జన్మించాం అన్నది ముఖ్యమండి. మరి ఆ నక్షత్రం బట్టే మనకి వింశోత్తరి మహాదశలు స్టార్ట్ అవుతాయి. రోహిణి హస్త శ్రవణంలో జన్మిస్తే చంద్ర మహర్దశతో స్టార్ట్ అవుతుంది. అదే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రలో జన్మిస్తే శని మహర్దశతో ప్రారంభమవుతుంది. ఇట్లా అనమాట. అశ్విని మఖామూలలో జన్మిస్తే కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. కేతు మహర్దశతో ప్రారంభమైన వాళ్ళకి రాహు మహర్దశ చూస్తారు. రాహు మహర్దశతో ప్రారంభమైన వాళ్ళకి కేతు మహర్దశ కూడా చూస్తారు. అయితే ఆయుష్ బట్టి. ఇంకా గ్రహాలు, నక్షత్రాలు, భావాలు, ఇంకేంటి రాసులు, 12 రాసులు. అంటే రాసులకి ఏ కారకత్వాలు ఉంటాయి, గ్రహాలకి ఏ కారకత్వాలు ఉంటాయి. మరి నక్షత్రాలే గ్రహాలవే నక్షత్రాలు కాబట్టి అవే తీసుకోవచ్చు. అయితే నక్షత్రాల నుంచి కూడా మనం చాలా ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. అందులో 4 పాదాల వారు 4 రకాలుగా ఉంటారు. వాళ్ళ స్వభావం ఆ నక్షత్రం అనుసరించి అందరికీ ఒకలాగైతే ఉండదు. మరి ఈ 12 భావాల్లో మీకు ఒక దశతో ప్రారంభమవుతుంది, ఒక గ్రహ దశ ప్రారంభమవుతుంది. ప్రజెంట్ ఏ గ్రహ దశ జరుగుతుంది మీకు చూడండి. ఎందుకంటే జాతకం చూసినప్పుడు ఇవన్నీ చూస్తాం. గ్రహాలు ఎలా ఉన్నాయి, స్వక్షేత్రాల్లో ఉన్నాయా, ఉచ్చక్షేత్రాల్లో ఉన్నాయా, మిత్రక్షేత్రాల్లో ఉన్నాయా, నీచపడ్డాయా, ఇట్లా చూస్తాం గ్రహాలు. నెక్స్ట్ మీది జన్మలగ్నం ఏంటి, లగ్నం నుంచి మీకు వచ్చిన భావాధిపతులు 12 భావాధిపతులు ఎవరెవరు, వారు ఏ ఏ రాసుల్లో ఉన్నారు, ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నారు, దీన్ని బట్టి చూసిన తర్వాత ప్రజెంట్ సమస్యకి ఎవరైనా ఒక సమస్య అయినప్పుడు ప్రజెంట్ దశ అదే చూస్తాం. ఎందుకంటే దశానాథుడి మీదే ఆధారపడి ఉంటుంది మనకి నడిచే కాలం అంతా. మరి ఈ ప్రజెంట్ దశ ఏంటి, ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఆయన చరరాశుల్లో ఉన్నారా, స్థిర రాశుల్లో ఉన్నారా, ద్విస్వభావ రాశుల్లో ఉన్నారా, దాన్ని బట్టి డిగ్రీసు, దాన్ని బట్టి డిగ్రీ బట్టే తెలుస్తుందండి. కౌమార, యవ్వన, వృద్ధ, బాల్య ఇవి తెలుస్తాయి. దాన్ని బట్టి ఆ గ్రహం ఎంత బలం కలిగి ఉన్నది చూసిన తర్వాత ఒక గ్రహం దశ నడుస్తుంది, ఒక రాశిలో ఉంది, అందులో 3 నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రంలో ఉన్నది అనేది ఫస్ట్ చూడాలి. ఆ నక్షత్రాధిపతి జన్మలగ్నం నుంచి కేంద్ర కోణాల్లో ఉంటే ఈ గ్రహ దశ మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఎట్లా అంటే ఒక జన్మజాతక చక్రం తీసుకున్నప్పుడు మీకు ఒక వృశ్చిక లగ్న జాతకులకి తీసుకుందాం ఈరోజు. ఒక వృశ్చిక లగ్న జాతకులు ఓకే, లగ్నాధిపతి శని లాభస్థితి పొందారు. కుజుడు కాదు, శని కాదు, లాభస్థితి పొందారు లగ్నాధిపతి. శని భగవానుడు కూడా కుజుడితోనే ఉన్నారు.
ప్రజెంట్ శని మహర్దశ జరుగుతుంది వీరికి 40 ఏళ్ళు లేకపోతే 42. ఓకేనా? అయితే శని భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. తృతీయ చతుర్థాధిపతి. ఒక కేంద్రానికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి పర్వాలేదు. కాదు. ఈ దశ జరుగుతుంది. ఈయన చిత్తా నక్షత్రంలో ఉన్నారు. అంటే నక్షత్రాధిపతి కుజుడితోనే కలిసి ఉన్నారు. లాభస్థితి. మళ్ళీ ఇక్కడికి భావం చూస్తాం. లాభస్థితి. లాభంలో ఉన్న గ్రహాలు ఏ గ్రహ దశలైనా యోగాన్ని ఇస్తాయి. శని కుజులు కలిసి ఉన్నారు కదండి, ఇబ్బంది. ఏదైనా జాతక చక్రంలో లగ్నాధిపతితో కలిసి ఉంటే ఆ గ్రహం కూడా బలం పుంజుకుంటుంది. అది విరోధ గ్రహం అయినా సరే. ఓకే. ఇక్కడ శని కుజులు కలిసి ఉంటే ఎక్కువ శాతం బ్లడ్ రిలేషన్స్ లో ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఉద్యోగానికి కానీ, జీవితానికి కానీ, ధనానికి కానీ అట్లాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఎందుకంటే శని స్లో ప్లానెట్, కుజుడు చాలా ఫాస్ట్ ప్లానెట్. వీళ్ళిద్దరి స్వభావాలు కలిసి ఉండడం వల్ల ఇది ఒక పాయింట్. ఓకే. చిత్తా నక్షత్రంలో ఉన్నారు. మీ జన్మ జాతక చక్రంలో ఏదైనా దశ జరుగుతుంది, ఆ దశానాథుడు ఆ రాస్యాధిపతితో కలిసి ఉన్నా, లేదు ఆయన ఏ నక్షత్రం ఉన్నారో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉన్నా 100% బలం ఉంటుంది. ఆ దశ యోగాన్ని ఇచ్చేస్తుంది. జన్మ లగ్నానికి పాపాధిపత్యం, శుభాధిపత్యం వస్తే శుభమే. పాపాధిపత్యం వచ్చిన యోగాన్ని ఇస్తుంది. అయితే కొన్ని రకాల జీవితంలో ఇబ్బందులు ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు అవి ఉండొచ్చు. అవి వేరే విషయం. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలకి ఎక్కడ అడ్డు ఇవ్వదు. ఓకేనా? మాకు కలిసి లేదండి. ఇక్కడ హస్త, చిత్త, ఉత్తర. హస్త, చిత్త, ఉత్తర. మరి ఈ 3 నక్షత్రాలు శనికి మిత్రులు కానప్పటికీ హస్తలో ఉన్నారనుకుందాం. శని భగవానుడు లాభంలోనే ఉండి హస్త నక్షత్రాధిపతి చంద్రుడు ఈ జన్మ లగ్నానికి 9th లార్డ్ అయ్యారు. అంటే భాగ్యాధిపతి లార్డ్ అయ్యారు. ఈయనొచ్చి కుంభరాశిలో ఉన్నారు చంద్రుడు. అంటే కేంద్రంలో స్థితి పొందారు. 100% మంచి జరుగుతుంది. ఓకే. లేదు మాకు ఉత్తరాలో ఉన్నారండి, దశమాధిపతి అయ్యారు. ఓకే. ఈయన వచ్చి రవి లగ్నంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మీ లగ్నానికి అష్టమ వ్యయ షష్ఠ స్థానంలో మీరు ఏ నక్షత్రం అయితే ఉందో ఆయన వెళ్ళి కూర్చుంటే ఈ గ్రహ దశ 100% ఇబ్బంది పెడుతుందండి. 100కి 100% ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా ఆయనతోనే స్థితి పొంది ఉంటే ఇబ్బంది ఉండదు. అది ఏ భావం అయినప్పటికీ ఇబ్బంది ఉండదు. అలాగని ఆ దశ యోగాన్ని ఇస్తుంది మరీ ఫాస్ట్గా అనేది ఉండదు. అట్లా ఉంటుంది అంతే, న్యూట్రల్గా. షష్టాష్టమ వ్యయ స్థానాల్లో ఆ దశాధిపతి ఉండి అందులో ఏ నక్షత్రం అయిందో ఆ నక్షత్రాధిపతితో కలిసి ఉంటే ఇబ్బందులు అయితే ఇవ్వదు, జీవితంలో పెద్ద ఎదుగుదల ఇవ్వదు. అంటే న్యూట్రల్గా ఉండిపోతుంది. లేదా ఒక్కొక్కసారి ఇస్తుంది. ఎట్లా? ఆ నక్షత్రాధిపతి మీ జన్మ లగ్నానికి శుభుడైతే ఇచ్చేస్తుంది ఇలా. లేదా నక్షత్రాధిపతి షష్టాధిపతి అయ్యారండి, జన్మ లగ్నం నుంచి 5లో ఉన్నారు, 9లో ఉన్నారు, అప్పుడు పర్వాలేదు. అంత ఇబ్బందులైతే ఇవ్వదు. ఇట్లాగా ఒక జన్మ జాతక చక్రం తీసుకున్నప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది చూడండి. ఆ దశానాథుడు
ఫస్ట్ ఏ రాశిలో ఉన్నారనేది చూస్తాం. ఆ రాశి ఎన్నో భావం అయిందనేది కూడా చాలా ముఖ్యం. ఓకే. ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో నక్షత్రం అని ఎందుకు అంటున్నారండి? ఎందుకంటే ఒక రాశిలో ఎలాగా కూర్చుంటారు, ఏ నక్షత్రం మీద సంచరిస్తూ ఉన్నారు ఆ నక్షత్రం ఈ గ్రహానికి బలం ఇస్తుందండి. కంప్లీట్ బలం నక్షత్రమే ఇస్తుంది ప్రతి గ్రహానికి. ప్రతి గ్రహానికి గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి బలం ఇస్తుంది. అందుచేత ఆ నక్షత్రాధిపతి జన్మలగ్న శుభుడైతే ఫస్ట్ గుడ్, దాని తర్వాత కేంద్రాల్లో ఉన్న నక్షత్రాధిపతి కోణాల్లో ఉన్న వెరీ గుడ్. ఈ దశ మీకు యోగాన్ని ఇచ్చేస్తుంది. ఇట్లా తీసుకోండి 12 భావాలు. అట్లాగే మరింత బలం చూసుకోవాలంటే ఆ నక్షత్రాధిపతి ఎలాగా దశానాథుడికి మంచి బలం ఇస్తుంది సరైన చోట ఉంటే. అట్లాగే కారకుడు, ప్రతి భావానికి కారకుడిని ఇచ్చారు. లగ్నానికి రవి కారకుడు, అంటే ఒక దశ జరుగుతుంది, ఆ దశాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నారు అంటే లగ్న కారకుడు రవి ఏ స్థితి పొందారు చూసుకోవాలి జాతక చక్రంలో. దాన్ని బట్టి మరింత బలం ఉంటుంది ఈ జాతకానికి. అలా ఉన్నప్పుడు మీకు యోగించే గ్రహదశలు వచ్చి యోగించే నక్షత్రాల్లో ఉండి ఆ నక్షత్రాధిపతి కేంద్ర కోణాల్లో ఉండి ఏ గ్రహం అయితే ఒక భావంలో ఉందో ఆ భావకారకుడు కూడా బలం కలిగి ఉంటే ఈ దశ 100కి 100 బలంగా ఉంది. ఇందులో నక్షత్రాధిపతి బలం లేకపోయినా, నెక్స్ట్ కారకుడు బలం లేకపోయినా ఈ గ్రహ దశలు అంటే మనకు జరుగుతున్న గ్రహ దశలు యోగించవని అర్థం. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మేషలగ్న జాతకులు శుక్రగ్రహం ఉన్నారు, శుక్రుడు వచ్చి దశమంలో ఉన్నారు అంటే కేంద్రం. మేషలగ్నానికి శుక్రుడు 2, 7 అధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయ్యాడు. అంటే శుక్రదశ యోగిస్తుందా? అంత యోగించదు. ఇదొక పాయింట్ 100%. మరి ఈయన ఏ నక్షత్రంలో ఉన్నారు? ఇక్కడ శ్రవణ, ఉత్తరాషాఢ, ధనిష్ట ఉంటాయి. అంటే చంద్రుడు, కుజుడు, సూర్యుడు నక్షత్రాలు ఉంటాయి. శుక్రుడు వచ్చి ఏ నక్షత్రం? రవి నక్షత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి రవి ఎవరు? పంచమాధిపతి. ఈయన భాగ్యంలో ఉన్నారు. ఓకేనా? భాగ్యంలో ఉన్నారు. లగ్నానికి పంచమాధిపతి అయ్యారు, భాగ్యంలో ఉన్నారు. శుక్రుడు నక్షత్రాధిపతి, అంటే మంచిగానే ఉంటుంది. శుక్రుడున్న శని భగవానుడు మీనంలో ఉన్నారు. మీన రాశిలో ఉన్న అంటే శుక్రుడికి 3వ భావంలో ఉన్నారు. మంచి ఫలితాలే ఉంటాయి. అయితే రవి గ్రహం కోణంలో ఉన్నారు కాబట్టి అసలు ఈ గ్రహదశ 2, 7 భావాలకు అధిపతి గ్రహదశలు న్యూట్రల్ కాబట్టి రవి గ్రహం ఎప్పుడైతే కోణంలో ఉన్నారో ఈ దశ యోగిస్తుంది. అట్లా అన్నమాట. ఓకేనా? మరి శుక్రుడు ధనాన్ని ఇస్తాడా? శుక్రుడు ధనాన్ని ఇస్తాడా? అంత ధనం సంపాదన అయితే బేగా రాదు. ఎందుకు అంటే శుక్రుడున్న నక్షత్రాధిపతి శుక్రుడికి వెనక రాశిలో ఉన్నారు. భాగ్యాధిపతి అవ్వడం వల్ల కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. పెద్దగా ధనయోగాలు అంటే
ఈ దశలో రావు. మరి ఇట్లాగా తీసుకోండి. లేదు, రవి ఇక్కడే ఉన్నారు, మరి శుక్రుడితోనే ఉన్నారు. కేంద్రం అయ్యింది, పంచమాధిపతి కేంద్రం. 100% ధనయోగాలు ఉంటాయి. నక్షత్రాధిపతితోనే కలిసి ఉన్నారు, దానివల్ల ధనయోగాలు. రాశ్యాధిపతి శుక్రుడి నుంచి 3లో ఉన్నారు, ఇది మంచిదే. మిగతా విషయాలు ఏమైనా ఉన్నా ధనయోగాలు ఉండి తీరుతాయి. ఇట్లా అన్నమాట. మనకి ఏ గ్రహ దశ జరుగుతుంది చూడండి. ఆయన్ని ఎలాగా మనం ఏ భావాధిపతి అంటే లగ్నాధిపతి దశ, పంచమాధిపతి దశ, భాగ్యాధిపతి ఆ దశ యోగిస్తుంది. అది ఏ రాశిలో ఉంది, మిత్ర రాశ, శత్రు రాశ, అప్పుడు చూసుకుంటాం. నెక్స్ట్ నక్షత్రాధిపతి. నక్షత్రాధిపతి మీ జాతక దేశాన్ని శుభుడయ్యి శుభస్థానాల్లో ఉంటే ఈ దశ 100% యోగిస్తుంది. అట్లాగే ఏ దశ జరుగుతుందో ఆ దశాధిపతి నవాంశ చక్రంలో స్వనవాంశ పొందిన, వర్గోత్వం చెందిన, ఇంకొంచెం బలం ఉన్నట్లే. ఇట్లాగా ప్రతిదీ కూడా ఒకదానికొకటి 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, ఇవే మనకి. మరి 12 రాసులు అంటే రాశ్యాధిపతి కుజుడు. మరి ఈ కుజుడికి 27 నక్షత్రాల్లో మృగశిర, చిత్త, ధనిష్ట అంటే 27 నక్షత్రాల్లో ఒక గ్రహానికి ఆధిపత్యం వస్తుంది 12 రాసుల్లో. ఇట్లా అన్నమాట. 9 గ్రహాలు 27 నక్షత్రాలు, వీటి చుట్టే జాతకం మొత్తం తిరుగుతుందండి. అతి సులువుగా ఏంటంటే ప్రజెంట్ మనకి ఏ దశ జరుగుతుంది ఆ దశాధిపతి మనకి యోగకారక దశ. యోగకారక దశ కాదు మరి ఇప్పుడు, కానీ నక్షత్రాధిపతి ఉంటాడు కదండి, ఆ గ్రహం ఏ నక్షత్రంలో అయితే ఉందో ఆ నక్షత్రాధిపతి మీ జన్మ లగ్నానికి శుభుడైతే 100%, పాపి అయితే ఇబ్బంది ఏం లేదు. ఆ నక్షత్రాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే 100% మంచి ఫలితాలు. లేదు ఈ గ్రహంతోనే కలిసి ఉంది దశానార్థులతోనే, ఇంకా 100% మంచి ఫలితాలు ఉంటాయి. ఇది సింపుల్గా జాతక చక్రం. ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మరి ఒకసారి వినండి, అతి సులువుగా అర్థమవుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.